ఎస్ పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అయితే 2019 నాటికి 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడాన డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు ప్యారలల్గా ఇంకో డయాఫామ్ వాళ్ళు వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఈరోజు మీరు చూస్తే పూర్తి అయ్యింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు నేను మొత్తం చూశాను. ఇప్పటి వరకు మీరు చూస్తే నేను దగ్గర పోయిన గవర్నమెంట్లోనే 31 సార్లు 32 సార్లు వచ్చాను. ఇప్పుడు ఒక 4 సార్లు వచ్చాను, అంటే 37 సార్లు టోటల్గా. యాజ్ ఆన్ టుడే 37 టైమ్స్ ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్కన 136 సార్లు సమీక్ష చేశాను. ఇంకా కేంద్రంతో అనేక సార్లు పోయి వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ పీపీఏ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ బాగా పనిచేసి కోఆపరేట్ చేస్తున్నారు. సిడబ్ల్యూసి కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఆ టైంకి అయిపోయేట్టుగా సమీక్షలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కరెక్ట్ చేయడం, ముందు తీసుకెళ్ళి దోహదం చేస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. చాలా ఫాస్ట్గా పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్లో పూర్తి అయినాయి. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చూస్తే 19-24 2% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. 7,100 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయింది. పనులైనాయి, డిస్బర్స్మెంట్ అయింది. డయాఫామ్ వాల్ సేఫ్గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన స్పిల్వే, రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్, ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మన గేట్స్ కూడా మీరు చూస్తే 36 లక్షల క్యూసెక్స్ వరద నీటి డిశ్చార్జ్ తట్టుకునేలాగా స్పిల్వే, రేడియల్ గేట్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు 50 లక్షలకి పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రీడ్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికంతా, లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న వర్కులు ఉంటే దానికి టైం ఇచ్చాము.
ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడికి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాలువ పైన స్ట్రక్చర్స్, కుడి కాలువ పైన ఇంకొక 4-5% ఉన్నాయి. 95% పూర్తయినాయి. ఎడవ కాలువ పైన స్ట్రక్చర్స్ 83% పూర్తయినాయి. అది కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఒక 250 crores ఉంటుంది. కూడా చేస్తే వితిన్ 6 months విల్ కంప్లీట్ ఆల్ స్ట్రక్చర్స్. లెఫ్ట్ రైట్ ఇరిగేషన్ టన్నల్ 100% పూర్తయింది. మీరే చూసుంటారు, టన్నల్స్ చాలా బాగా వచ్చాయి. పనులన్నీ పూర్తయినాయి. ఇంకొక పక్క నేను ముందే చెప్పాను, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 48%, 2 30% పూర్తయినాయి. 3 కాంక్రీట్ డ్యామ్లన్నీ కూడా 100% పూర్తయినాయి. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయకుండా ఖర్చు పెట్టింది 4,730 కోట్లు. అది మన వాటా ఆ 10%కి. ఫేజ్ 1 పనులకు గాను 30,436 కోట్లు కేంద్రం అంగీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు. 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,323 కోట్లు ఇచ్చారు. 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కేంద్రం నుంచి 3,835 కోట్లు రావాలి. ఇది వస్తే ఇవన్నీ కూడా 22,058 నిర్వాసితుల కుటుంబాలకి 2 ఏళ్లలో 2,250 కోట్లు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 3,57,000 మందికి ఇంటి జాగాకు 2 లక్షల వరకు పెంచాం. ఇక్కడ ఈసారి నేను ఎవరైనా కానీ వాళ్ళే కట్టుకుంటామంటే, ఇంటి జాగా కొనుక్కుంటామంటే 2 లక్షలు అదనంగా ఇస్తున్నాం. ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళనే కట్టుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చ్ అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జలకళ వస్తానే ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. కాబట్టి మీకు అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఉంది. ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ చేస్తాం. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు చెప్తాం. మొన్నే మీరు చూశారు, హంద్రీ నీవా చివరి వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్కు విశాఖపట్నానికి తీసుకెళ్తాం. ఆ తర్వాత వంశధార కనెక్ట్ చేస్తాం. అదే సమయంలో ఈ సంవత్సరమే సెప్టెంబర్ 1వ తారీఖున శ్రీశైలం నీళ్లు వస్తానే వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తాం. నేనే లాంగ్ బ్యాక్ 95-96 ప్రాంతంలో ఫౌండేషన్ వేశాను. మళ్ళీ చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చాయి ప్రాజెక్టుకి. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉంటారంటే, వ్యక్తుల యొక్క ప్రవర్తన ప్రాజెక్టు పూర్తిగా మునిపే జాతికి అంకితం చేశారు. అక్కడ పోయి చూస్తే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు దగ్గర 2,500-3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది.